ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ వారం అంతా చాలా అనుకూలంగా కనపడుతోంది. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు, ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. అలాగే సమయాన డబ్బులు చేతికి అందడం వల్ల మీకు అనుకున్నటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు. అలాగే యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ, పొలాలు కానీ లేదా వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారం బాగా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక నిరుద్యోగులందరూ కూడా ఈ వారం అంతా కూడా మానసిక వ్యధ, మనోవ్యధ తగ్గుతుంది. మంచి అవకాశాలు అయితే మీకు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, ఉద్యోగపరంగా సమస్యలన్నీ పరిష్కరించుకోవడము, ఉద్యోగపరంగా బాధ్యత శ్రద్ధ పెరగడంతో పాటుగా ముఖ్యమైనటువంటి అవకాశాలు వస్తాయి మీకు, లేదా ప్రమోషన్లు వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా ఆటుపోటులు, ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, ఉద్యోగ ఎదుగుదల కోసం బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ వారం ముఖ్యంగా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, కుటుంబ కలహాలు కానీ, వివాదాలు అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించుకుంటే పరిష్కారాలు కనపడుతున్నాయి. అలాగే మీలో ఉండేటటువంటి ఏవైతే ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కానీ, వస్తువులు కొనుగోలు చేయడం కానీ, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చక్కని ఆహారం తీసుకోవడానికి, జీవన విధానం మార్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఈ వారం ముఖ్యంగా వ్యాపారస్తులకి నిబద్ధతతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేయడం, వ్యాపారపరంగా ఆదాయాన్ని సంపాదించడానికి లేదా వ్యాపారాన్ని పెంచడానికి, వృద్ధి చేయడానికి బాగా కష్టపడతారు. అలాగే ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా ఈ వారం శుభవార్తలైన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక లాభాలు, ప్రగతి బాగా కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా మంచి ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, కుటుంబ సభ్యులతోటి విహారయాత్రలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే వివాహ యోగ్యతలు, ప్రేమించిన వాళ్ళతోటి వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, ప్రేమ వ్యవహారాల్లో అనుకూడతలు, కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా ఈ వారం అనుకూడతలు ఉన్నాయి. అయితే మీ ప్రేమ వ్యవహారాలను ఇంట్లో చెప్పడానికి మాత్రం కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం అంతా కూడా రాజకీయ నాయకులకి మంచి తెలివితేటలు బాగా పెరుగుతాయి, సమర్థత బాగా పెరుగుతుంది, రాజకీయ పరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా చేసిందల్లా కలిసి వస్తుంది. చక్కని విజయాలు కనపడుతున్నాయి, చక్కని ప్రాజెక్టులు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేమానురాగ ఆప్యాయతలు పెరగడము, కుటుంబ కలహాలు పరిష్కరించుకోవడంతో పాటుగా కుటుంబ సభ్యులతో విందు వినోద సౌఖ్యము, విహారయాత్రలు, అలాగే కుటుంబ సభ్యులు కలయికలు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, విదేశీ విద్యల పట్ల ఆసక్తి, కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వారం ఈ రాశి వారికి బాగుంది. అయితే ఇంకా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ